మొదలెడదామా? వచ్చేసాం మళ్ళీ వచ్చేసాం మరి సరికొత్త వీడియోతో. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ రోజు జరిగిన మ్యాచ్ చాలా రసవంతరంగా జరిగింది. ఈ రోజు మనం ఒక గెస్ట్ ను కూడా పిలిచాం. అతను ముంబై ఇండియన్స్ ఫ్యాన్, ఆర్సీబీ. ఎస్, వెల్కమ్ కిట్టు. ఈ రోజు ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసి నీకు ఏమనిపిస్తుంది చెప్పు. మంచిగా అన్నం లాస్ట్ మూమెంట్ లో జరిపింది, హిట్టింగ్ బాగానే వచ్చింది లాస్ట్ వరకు. కానీ Yes. మిడిల్ ఆర్డర్ లో ఇబ్బంది పడినాం. వన్ ఆఫ్ ది బెస్ట్ match. థ్రిల్లింగ్ మ్యాచ్ ఈ రోజు అని నేను చెప్తాను నేనైతే. అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్ Yes, వరకు exactly. మేము కూడా గెలుస్తామో గెలవము, కానీ ఇంట్రెస్టింగ్ ఉండే మ్యాచ్. గెలిచేది గెలిచకపోయింది వేరే మీకు విషయం బాగానే కానీ. ఇంట్రెస్ట్ ఉంటది, మాకే అన్ని బాగానే ఉంటది. As a అంటే గెలిచిన వాళ్ళకి ఏం చెప్పినా బాగానే అనిపిస్తుంది. ఈసారి కప్నాం Okay. కానీ 18 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కొట్టలే. కానీ కానీ ఒక మ్యాచ్ కి ఓకే, ఈసారి కొట్టి చూపిస్తాం అప్పా, ఈసారి కొట్టి చూపిస్తాం. అన్ని అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయి ఈసారి. ఫ్యాన్ అనేది కామన్. మనం మెయిన్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ Point కి రావాలా ఇప్పుడు? టాస్ గెలిచి హార్దిక్ పాండ్యా ఏం చేశాడు, బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ ఓవర్ వచ్చేసి బోల్డ్, ఫ్యాంటాస్టిక్ ఓవర్. ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ వికెట్. మంచి స్టార్ట్ వచ్చింది ముంబైకి. కానీ దాని తర్వాత మొమెంటం అనేది ఆర్సీబీకి షిఫ్ట్ అయింది. విరాట్ అసలు కోహ్లీ రోజు అబ్నార్మల్ గా ఉంది. ఎందుకు అలా జరిగిందంటే లేదు, ఈరోజు కిటు దీపక్ ఇక్కడ మైనస్ అయింది. బోల్ట్ కి మళ్ళా బౌండరీస్ పడినాయి, బోల్ట్ కి అలా స్టార్ట్ Yes. అయింది. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే లోపల మళ్ళీ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. పతిదారు ఒక్కొక్కరు కూడా జితేష్ శర్మ అయితే ఎక్సలెంట్ నాక్. అది లాస్ట్ డెత్ ఓవర్స్ లో కూడా స్టైల్ గా ఫినిష్ చేశారు. Style గా finish 222 వాటి చేసింగ్ ఇబ్బంది అయింది, కానీ వెల్ బ్యాటింగ్ ముంబై. చెప్పు 200 ఓ లుక్వి ఆర్సీబీ ఫ్యాన్. అదే 200 చెప్పు. ప్లస్ కొట్టేటప్పటికి అవతల టీం కి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు ఎప్పుడు. కొట్టినారని ఇట్లా చేతులు ఎత్తుకోవద్దు, కొట్టినారని మేము కొడతాం. అంటే కొంచెము ఎందుకో చేతులు కొంచెం కిందికి ఆ. వస్తాయి. నొప్పి వేసుకుంటే కొట్టి కొట్టి ఇదే ఇది ఇది ఈ పైన బాగా తగ్గించుకోమనేది. ఫ్యాన్ లో ఈ ఒక రియాక్షన్స్ కావాలి. ఈసారి ఖచ్చితంగా బెంగళూరు Okay. తగలబెట్టేద్దాం అనుకుంటున్నాము. ఈసారి కప్పు లాలిపాప్ తగలబెట్టేస్తారు. అరే కోహ్లీ ఇన్ని ఇదే- రోజులు ఇదే. మామూలుగా స్లో పేస్ లో ఆడేతోడు ఒకటే షాట్. అసలు నేనే షాక్, ఏంది ఇట్లా కొడుతున్నాడు అనుకున్నాను నేనైతే కొంచెం మ్యాచ్. అసలు జస్ట్ 16 balls కి 36 ఏమో ఉండే అప్పుడు. ర్యాంప్ లో కొడుతుండే అబ్బా. బెస్ట్ ఇన్నింగ్స్ కోహ్లీ కన్నా రజత్ పడితారు అంటారు. నేనైతే మీరేమంటారు? ఆ, అంటే తక్కువ బాల్స్ లో కొట్టాడు. స్ట్రైక్ రేట్ 200 పెట్టినాడు కదా లాస్ట్ వరకు. అది ఇతనే ఒప్పుకుంటా. అంటే రజత్ పడితర్ బ్యాటింగ్ మీద నీ అభిప్రాయం ఏంది? అంటే మీ బౌలింగ్ లో ఏం తప్పు జరిగిందంటావు? రజత్ పడితర్ బ్యాటింగ్ అంత బాగా ఆడడానికి కారణం ఏంటి? అందరికి చింపి పడేసినారు బూమ్రాకి తప్ప. అదే ఏం లేదు. బౌలింగ్ అయితే బౌలింగ్ విషయానికి ఫిట్ చేసినారు. ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, కానీ ఈరోజు బౌలింగ్ లా ఎంఐ బౌలింగ్ గురించి ఒక్క నిమిషం మనం ఎంఐ బౌలింగ్ గురించి మాట్లాడదాం. ఎక్కడ తప్పు జరిగింది ఎంఐ బౌలింగ్? లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద బౌలింగ్ చాలా బాగా చేశారు. ఇదే ముంబై, ఇదే పిచ్, అంటే ఇదే ముంబై స్టేడియంలో. ఈ రోజు ఎక్కడ తప్పు జరిగింది ముంబై బౌలింగ్ లో? బౌల్ట్ వికెట్లు తీసినాడు, 2 వికెట్లు తీసినాడు, కానీ ఎక్కువ రన్స్ ఇచ్చినాడు. 57 రన్లు ఆ మంచిగా ఇచ్చినాడు మొత్తం. ఫస్ట్ సెకండ్ బాల్ కి పడిపోయింది సాల్ట్ది. ఉప్పు పడితేనే నిప్పు వచ్చింది. నిప్పులు లేచినాయి. నిప్పులు బగ్గ అని బగ్గ అన్నాడు, అంతే సింపుల్ గా. అంటే అది బాగుంది. That's it. ఎవరు కూడా బిలో 10 లేరు, ఒక బుమ్రా తప్ప. బుమ్రా అంటే ఎక్సెప్షన్. బుమ్రా లాస్ట్ బటన్ ఓవర్ కూడా, బోల్ట్ కి లాస్ట్ బటన్ ఓవర్ కూడా బాగా పడింది. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఎక్కడ బౌలింగ్ తప్పు జరిగిందని నాకేమనిపిస్తుంది అంటే, బుమ్రాకి పవర్ ప్లే లో ఒక 2 overs స్టార్టింగ్ ఇచ్చింటే బెటర్ ఏమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ వికెట్ పడింటే, కంట్రోల్ చేయడానికి, అంటే విరాట్ కోహ్లీ వికెట్ పడింటే అక్కడ ఏమన్నా వెనక్కి బ్యాక్ ఫుట్ లో వెళ్ళేటోళ్ళేమో ఆర్సీబీ అన్న ఒక ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అసలు ముంబైకి ఏమంటారు పిల్లర్సే పవర్ ప్లే లో దీపక్ చహర్, బోల్ట్ ఉండేది.
వాళ్ళకే పడినాయి. విల్ జాక్స్ ఇచ్చి చూసినారు, విల్ జాక్స్ పడింది, పడినాయి. ఎస్. ఇంకా ఏం కానీ చేస్తాం అన్న చెప్పినాక ఏం చెప్పినా ఏమో ఒకటి కొత్తగా వినపడతాయి మనకి. ఎక్కువగానే స్మైల్ బాగానే ఇస్తున్నావు. ఆగండి ఆగండి. ఓ అసలు లూఫీ, ప్రతి మ్యాచ్ మీది కాదు. ఈరోజు మీ మ్యాచ్ గెలిచారు, ఓకే ఒప్పుకుంటాం. కానీ ఇంకా అంటే ఈ మధ్య కొంతమంది మ్యాచే కాకుంటుంది కదా, ఒక 5 మ్యాచ్లు జరిగిన కొంతమంది 4 మ్యాచ్లు ఓడిపోయారు భయంకరంగా, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈరోజు మ్యాచ్ ఏంది? ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. దాని గురించి ఎంఐ ఫ్యాన్ గా నువ్వు, ఆర్సీ ఫ్యాన్ గా కిట్టు, అది ఎంఐ ఫ్యాన్ గా కిట్టు, ఆర్సీ ఫ్యాన్ గా నువ్వు లూఫీ, మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కొట్టారు, కొట్టించుకున్నాం, మేము కొడతాం తిరిగి. తిరిగి వాళ్ళు వస్తారు. మన ఇద్దరికి మ్యాచ్ లేదు, మన ఇద్దరికి ఇదే లాస్ట్ మ్యాచ్, ఒకటే మ్యాచ్ మనది. ఏమో సెమీఫైనల్ పడొచ్చేమో, అదృష్టం. ఫైనల్స్ ఏమో సెమీఫైనల్స్ పడొచ్చేమో. సరే సరే, ఇప్పుడు ఎంఐ బ్యాటింగ్ వద్దాం. ఎంఐ బ్యాటింగ్ లా ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ ఎప్పుడులానే వచ్చాడు, మంచి స్టార్ట్ ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. చాలా అంటే మంచి టచ్ లో కనబడినాడు, మంచి 4s కొట్టాడు, 2 4 ఒక 6 కొట్టాడు. ఓకే, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సెకండ్ ఓవర్ లో దయాలు మంచి ఇన్స్వింగర్ వేశాడు, వికెట్ పడింది. చాలా మంచి బాల్ అదైతే, ఓకే పడింది. కానీ దాని తర్వాత మెయిన్ నాకు ఎంఐలో ప్రాబ్లం ఏంటంటే రియాన్ లిగల్టన్ తర్వాత విల్ జాక్స్, వీళ్ళిద్దరి దగ్గర కన్సిస్టెన్సీ లేదు. నువ్వేమంటావు కిటు, యాజ్ ఏ ఎంఐ ఫ్యాన్ గా నీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ, విల్ జాక్స్ మీద అసలు లేనే లేదు. రికల్టన్ అన్న ఒక మ్యాచ్ కొట్టినాడు, విల్ జాక్స్ స్ట్రగుల్ అవుతున్నాడు చాలా. కన్సిస్టెన్సీ లేదు. నాకేమనిపించింది అంటే విల్ జాక్స్ ప్లేయర్స్ లా తిలక్ వర్మని పంపించింటే, అంటే విల్ జాక్సే లేకుండా అక్కడ తిలక్ వర్మ 1 down లో వచ్చింటే ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసేవాడేమో అనిపించింది. ఇంకా ఎక్కువ అంటే సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఓవర్స్ లో కొట్టలేకపోయాడు, అది కూడా ఒక రీజన్. మైట్ బి నువ్వు చెప్పినట్టు కరెక్టే ఉండవచ్చు, కానీ బట్ ఒకవేళ తిలక్ వర్మ ముందే వెళ్ళిపోయి విల్ జాక్స్ లాస్ట్ తిలక్ వర్మ ప్లేస్ వచ్చి సపోజ్ కొట్టలేకపోతే అప్పుడు సో విల్ జాక్స్ ఇచ్చిన పవర్ ప్లే మీద స్ట్రైక్. ప్రాబ్లం ఏంటంటే విల్ జాక్స్ కన్సిస్టెన్సీ లేదు, అంటే కొట్టట్లేదు, రన్స్ రావట్లేదు విల్ జాక్స్ దగ్గర నుంచి, అదే ఒక ప్రాబ్లం ఎంఐకి. లాస్ట్ ఇయర్ బెంగళూరు సైడ్ కూడా ఆడింది విల్ జాక్స్, బట్ లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ సో 100 కొట్టి లూఫీ, ఎంఐ బ్యాటింగ్ మీద నీకు ఏమనిపిస్తుంది చెప్పు, నేను చెప్పిన పాయింట్స్. నేనేమంటున్నా అంటే సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు కరెక్ట్ గా ఆడాల్సిన టైంలో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి. మామూలుగా ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు, వాళ్ళ ఎంఐలో స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేసినంత సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. కానీ ఈ రోజు ఏమైందంటే ఈ రోజు ఎక్కువ బాల్స్ తిన్నాడు, దాని వల్ల 26 బాల్కి 28 కొట్టాడు. కాబట్టి ఆడ ఎక్కువ బాల్స్ ఖర్చు అయిపోయినాయి వాళ్ళు. కరెక్ట్. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సాయుష్ శర్మ ఆ బౌలింగ్ లో డాట్స్ బాగా ఆర్సీబీ బాల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఎంఐ బ్యాటింగ్ లో మిడిల్ ఓవర్స్ లో చాలా రన్స్ రాలేదు, అంటే రన్స్ ని ఆపారు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ 7 షాట్ ట్రై చేసినా టచ్ అవ్వలేదు, బిల్డ్ అవ్వలేదు. అసలు ఈరోజు సూర్యకుమార్ యాదవ్ అసలు ఆఫ్ లైట్ గా కనబడ్డాడు. ప్లస్ 26 balls 28 runs, అక్కడ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. దాని ద్వారా ఏమైందంటే మిగతా బ్యాట్స్మెన్ కూడా ప్రెజర్ పెరిగింది. విల్ జాక్స్ కూడా అలానే అవుట్ అయ్యాడు యాక్చువల్ చెప్పాలంటే. దానిలో సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ ఎంఐ బ్యాటింగ్ నుంచి మాట్లాడుకోవాలంటే ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ కారణం ఇద్దరు, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. లూఫీ, నువ్వు హార్దిక్ పాండ్యా గురించి చెప్పు, ఎలా అనిపిస్తున్నావు? నువ్వు తిలక్ వర్మ బ్యాటింగ్ ఎలా అనిపిస్తుందో నువ్వు చెప్పు ఫస్ట్. లూఫీ, నువ్వు స్టార్ట్ చేయి హార్దిక్ పాండ్యా గురించి. నేనైతే ఎప్పుడు హార్దిక్ పాండ్యా లాస్ట్ లో ఈ మధ్య ఇప్పుడు మన ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు కూడా లాస్ట్ లో ఫుల్ ఫైర్ లాడుతుండే, అంటే ఆ మనిషి వల్లనే చాలా మ్యాచ్లు గెలిచాం మనం. ఇప్పుడు ఆ లాస్ట్ లో 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారు కదా, ఒక సెకండ్ భయం వేసింది ఖచ్చితంగా ఓడిపోతుందా ఏమన్నా. అంటే ఎట్లా ఆడాడు, అరే క్యాచ్ పట్టే అది అంటే మంచి ఆట. నేను అవతల టీం అయినా యువతల టీం అయినా ఆట బాగుంటే బాగా అనిపిస్తుంది. యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా వి ఎంజాయ్, వి లవ్ క్రికెట్. తిట్లు తగ్గించుకున్నావు నాతో. అదే నేను ఎప్పుడు తిట్టించుకున్నంత లెవెల్కి పోలే. ఇప్పుడు నువ్వు తిలక్ వర్మ గురించి చెప్పు కిటు. ఎక్సలెంట్ నాకు స్టార్ట్ చేసినాడు తిలక్ వర్మ, స్టార్టింగ్ మెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత భువనేశ్వర్కి, హజల్వుడ్కి అందరితో మంచిగా ఉన్నాయి వాళ్ళకి.
బట్ కానీ మిషన్ లాస్ట్ డెత్ ఓవర్స్ లో వికెట్ పడకంటే 100% ముంబైకి ఛాన్సెస్ ఉండేది ఈరోజు మ్యాచ్ లో. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. లాస్ట్ బట్ ఫస్ట్ మ్యాచ్ లక్నోతో జరిగినప్పుడు అది సబ్స్టిట్యూట్ గా అవుట్ రిటైర్డ్ చేసేసి అవుట్ వెనక్కి రిటైర్డ్ పంపించాడు, రిటైర్డ్ హర్ట్ గా. అప్పుడు యాక్చువల్ గా సేమ్ ఈ రోజు మ్యాచ్ లో సూర్యకుమార్కి ఎలా అయిందో ఆ రోజు మ్యాచ్ లో తిలక్ వర్మకి అలా అంతే అయింది. అంటే స్ట్రగుల్ ప్రతి అయినారు. బాల్ టచ్ కాలేదు, సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ ఆ మ్యాచ్ నుంచి అంటే అలా పంపించిన తర్వాత కూడా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి కొట్టాడు చూడు ఈ రోజు మ్యాచ్. హ్యాట్స్ ఆఫ్, చాలా మంచి నాక్ ఆడాడు. బాగా అంటే లాస్ట్ ఇయర్ ఒక్క నిమిషం టర్న్ చేశాడు మ్యాచ్ ని మొత్తం, ఒక వన్ సైడ్ కాకుండా జస్ట్ చాలా క్లోజ్ గా ఇచ్చాడు మ్యాచ్ ని. గ్రేట్. చాలా క్లోజ్ తీసుకొచ్చినారు. డెత్ ఓవర్స్ లో ఎక్కువ వికెట్లు పడిపోయినాయి. అప్పటి వరకు సేవ్ వాళ్ళిద్దరే చేసుకున్న తిలక్ వికెట్లు వర్మ అన్నీ హార్దిక్ పడిపోయినాయి. పాండ్యా. వాళ్ళ అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ దాదాపు 4 వికెట్లు పడినాయి మొత్తం. ఆర్సీ బౌలింగ్ గురించి మాట్లాడుతున్నా యాక్చువల్. ఆర్సీ బౌలింగ్ లా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అసలు మొత్తానికి మ్యాచ్ లా మెయిన్ ఇంపాక్ట్ చూపించింది సుయేష్ శర్మ. నువ్వేమంటావు కిట్టు? ఎంఐ ఎక్సలెంట్, ఓడిపోయింది కదా, కరెక్ట్ నువ్వే కరెక్ట్ చెప్పాలా? ఆ? కరెక్టే చెప్పింది. ఆడ ఆ, మిడిల్ ఆర్డర్ లో రన్స్ రాకుండా చేసిందే సాయి శర్మ. 2 ఓవర్లు వేసినాడు అప్పుడు. ఉమ్, సూర్యకుమార్ అండ్ విల్ ప్లేస్ లో ఉండ్రి అప్పుడు. వాళ్ళిద్దరిని ఉమ్. కంట్రోల్ చేసింది సాయి శర్మ. సో వి షుడ్ గివ్ రెస్పెక్ట్ ఆ, ఆ బౌలింగ్. లూఫీ, ఆర్సీబీ బౌలింగ్ మీద నువ్వు ఏమనుకుంటున్నావు ఈ రోజు బౌలింగ్ చూశాక? నేను ఇది భువనేశ్వర్ 3 ఓవర్లు వేసినప్పుడు కూడా అంటే ఎకనామీ అప్పుడు కూడా 12 ఉండే. నేను అసలు ఏం తప్ప భువనేశ్వర్ ఇంత మంచి బౌలర్ అనుకుంటే డెత్ ఓవర్ లో మంచి వికెట్ తీసినాడు. దాని తర్వాత హెజల్వుడ్ కూడా ఎస్. దాని తర్వాత అంటే నేను 19th ఓవర్ వేస్తున్నాడు, అరే ఏమన్నా ఎక్కువ స్కోర్ ఒక్కోసారి ఇస్తాడు, ఎక్కువ హేజల్వుడ్ ఎక్కువ స్కోర్ ఇచ్చేస్తాడు ఒక్కోసారి. నేను ఇంకా అట్లా డౌట్ వచ్చా, కానీ వికెట్ పడా మహా ఒక సెకండ్ ఇంకా ఊపిరి పీల్చుకున్నట్టు ఆ మినిట్ లా. దాని తర్వాత కృణాల్ పాండ్యా లాస్ట్ లో కొంచెం బాగా ఆడాడు, అంటే 2 వికెట్లు పడినాయి కాబట్టి ప్రెషర్ ఎక్కువైపోయింది అవతల. ప్లస్ ఇంకా ఆ, 1 బాల్ కృణాల్ కి పాండ్యా 13 అంటే వచ్చింది. ఇక్కడ ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. కృణాల్ పాండ్యా వర్సెస్ హార్దిక్ పాండ్యా, ఈ కాంటెస్ట్ ఎక్సలెంట్ ఓవర్ అది. హార్దిక్ పాండ్యా గెలిచాడంట ఇదైతే. హార్దిక్ పాండ్యా కొట్టాడు సిక్సెస్, 2 సిక్స్లు మైండ్ బ్లోయింగ్ అసలు అది. ఎక్సలెంట్ అది. దానికన్నా ముందు ఓవర్ కూడా అసలు ఉట్టి పడింది బాగా. ఆ, పడింది కానీ అన్న బౌలింగ్ లో బ్రదర్స్ తమ్ముడు కొట్టాడు సిక్సెస్. ఎక్సలెంట్, అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. హార్దిక్ పాండ్యా బౌండరీస్ భలే కొడతాడు, అది ఇంపార్టెంట్, ఎక్కువ బాగా హార్దిక్ కొడతాడు. పాండ్యా టెన్షన్ పెడతాడు. మామూలు మ్యాచ్లలో వచ్చి డాట్ బాల్ ఆడేటోడు, ఆ డాట్ బాల్ ఆడి సిక్స్ కొడతాడు. కానీ ఈరోజు మ్యాచ్ వచ్చి రాగా నుంచి కొడుతూనే రావడం వెళ్ళిపోయాడు రావడమే మ్యాచ్. 3 బాల్ 16 రన్లు, కానీ కొడుతూనే ఉన్నాడు. 2 అక్కడే సిక్స్లు, 4 మ్యాచ్ ఫోర్లు. ఈజీ అయిపోయింది. కానీ కిటు, యాజ్ ఏ ఎంఐ ఫ్యాన్ గా ఈరోజు మ్యాచ్ ఓడిపోనికి ఒక 2 రీజన్స్ నీకేమనిపిస్తుంది? ఒక 2 రీజన్స్ చెప్పు. ఫస్ట్ బ్యాటింగ్ టాప్ 3 ఆర్డర్. ఉమ్, రోహిత్ ఓకే. ఇంపాక్ట్ వచ్చినాడు, బట్ యాజ్ ఉమ్, యూజువల్ గా ట్రై చేసినాడు. ఎస్జేఎల్ యార్కర్ వేసిన లోపల వికెట్ బౌల్డ్ అయిపోయాయి. తర్వాత ర్యాలీ కట్ ఎల్బిడబ్ల్యూ. థర్డ్ టాప్ 3. మన విల్ జాక్స్. తర్వాత సూర్య టాప్ 3. స్ట్రగుల్. ఇంకా తర్వాత రానిచ్చిందంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. అక్కడికే బాల్ ఎన్ని అయిపోయినాయో, ఎంత స్కోర్ ఉందో మీకు ఐడియా ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ కూడా తెలుసు. ఆయన అయిపోయింది ఇంక మ్యాచ్ అయిపోయే స్టేజ్ లో కూడా లాస్ట్ తెచ్చిన క్రియేట్స్ గోస్ టు వీళ్ళిద్దరికి. ఇంకా మనం క్రియేట్స్ ఇవ్వాల్సింది. వి షుడ్ అప్రిషియేట్ ఎంఐ బ్యాటింగ్ కి అప్రిషియేట్ చేయాలా. యాజ్ బట్ లాస్ట్ కి క్రికెట్ ఫ్యాన్ గా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంది. కాదు, లాస్ట్ ఒకవేళ వాళ్ళిద్దరు నుండి మ్యాచ్ గెలిచింటే హర్ష నవ్వులో చూడలేకపోతుంది ఈరోజు మనం. అదే లక్ లూఫీ నవ్వులో అసలు ముఖం లూఫీ నవ్వు. కనబడేది కాదు, చూపెట్టుకునేటోడు కాదు లూఫీ. నేను నేనేం మ్యాచ్ అల్లరి నచ్చేది. చాలా సెలెక్టివ్ కూర్చుంటాను ఈ రోజు. నేను ఏమనుకుంటున్నా అంటే మేము ఎక్కువ అల్లరి చేస్తున్నందుకే ఆర్సీబీ కప్ వస్తలేదేమో అని చెప్పి చాలా చుప్చాప్ కూర్చుంటారు ఈ మధ్య. ఓకే, లెట్స్ కంగ్రాచులేట్ ఆర్సీబీ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు చాలా బౌలింగ్ అంటే కంట్రోల్ చేశారు ఇన్నింగ్స్ ని. 220+ స్కోర్ బోర్డ్ పెట్టారు, ప్రెజర్ పెట్టారు. కొంచెం అడపద అంటే అటు ఇటు అయినా మ్యాచ్ చివరి వరకు హోల్డ్ చేసి నర్వ్స్ ని మ్యాచ్ గెలిచారు. ఓకే, డెత్ కంగ్రాచులేషన్ టు మెచ్చుకోవాలి మనం ఆర్సీబీ. జితేష్ శర్మకి. జితేష్ శర్మకి కంగ్రాచులేషన్స్. కానీ అసలు ఓకే, ఓవరాల్ గా మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ రేపు జరగబోయే డబల్ హెడర్ మ్యాచ్ ఉంది రేపు. మీ ప్రెడిక్షన్స్ నేను అడుగుతా. రేపు మధ్యాహ్నం వచ్చేసి కలకత్తా వర్సెస్ లక్నో ఉంది. ఏది గెలుస్తాం అనుకుంటున్నాం కిట్టు?
ప్లేయింగ్ 11 బట్టి Prediction. యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా చేంజ్ చేస్తారో మ్యాచ్ దాన్ని బట్టి కూడా చెప్పలేము. ఐ థింక్ ఇట్స్ గో ఫర్ కేకేఆర్ ఓకే. లేదా మిచెల్ మార్క్స్. ఒకవేళ లక్నో హిట్టింగ్ బాగుంటే ఓపెనర్ కాబట్టి మిచెల్ మార్క్స్ చెప్పలేం అది కూడా మళ్ళా. ఏది అలా బ్యాలెన్స్ చేయకు, రెండు పక్కల ఉండకు, ఒకటే పక్క. నేను ఏదో Okay, కేకేఆర్ లక్నో అనుకుంటున్నాను I will go for Lucknow. లక్నోకి ఛాన్స్ I will ఎక్కువ go for ఉంది. Lucknow. ఓకే, లక్నో. నెక్స్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ లూఫీ సిఎస్కే వర్సెస్ పంజాబ్, అది కూడా చెన్నైలా. సిఎస్కే ఫామ్ చూశాక నీకు కానీ ఏమనిపిస్తుంది టెస్ట్ మ్యాచ్? చెన్నైలో ఒకప్పుడు కంచు కోట కానీ ఇప్పుడు అన్నిటినీ ముంచే కోట అయింది అది. అంటే దాన్నే ముంచుకునే కోట అయింది అది. అది చెప్పలేకపోతుంది. దానికి ఒకప్పుడు రికార్డ్స్ అన్ని దన్న ఒక దాని తర్వాత ఒకటి పడిపోతున్నాయి ఇప్పుడు. నేనేమని చెప్పాలనుకుంటుంటే, నాకెందుకో చెన్నై కంబ్యాక్ ఇచ్చే మ్యాచ్ జరగబోతుందేమో రేపు చెన్నైలో అని నాకు అనిపిస్తుంది గట్టిగా. ఐ థింక్ ఒకవేళ రేపు ధోని కెప్టెన్సీ చేయొచ్చు. ఆ మాట చెప్పిన కదా, కెప్టెన్సీ ధోని అంటే చేయొచ్చు. మొన్న మ్యాచ్ ఇచ్చారు Okay. కదా, ఇది కూడా చూడాలి. ఇప్పుడే ఇంకో రికార్డు కూడా తెలిసింది. ముంబై వాంఖేడేలో ఆర్సీబీ 2015 తర్వాత First match. ఈ రోజు గెలిచారు. ఇట్స్ ఎ రికార్డ్. చాలా రికార్డులు బద్దలవుతున్నాయి ఈసారి. చెప్పక్ కూడా చెన్నైలో మొన్న 17 ఇయర్స్ తర్వాత, చెపాక్ల వాంఖేడేలో దాదాపుగా 9 ఇయర్స్ తర్వాత అనుకుంటా, 2015 తర్వాత అంటే 9 ఇయర్స్ తర్వాత ఇక్కడ గెలిచారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే, మరి మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ మీద వాళ్ళు కామెంట్స్ లో చెప్తారు. అలాగే మా వీడియో నచ్చితే, మా కంటెంట్ నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్ టు డేట్ ఉండండి. అలాగే మనకి అప్పుడప్పుడు ఇలా ఎంఐ ఫ్యాన్ గా ఈరోజు కిట్టు వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ ఇంకోరు వచ్చారు, గెస్ట్లు వస్తుంటారు, వాళ్ళ కోసం కూడా ఒక లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. అంతే కదా. వీడియో. ఇంకోటి, థ్యాంక్స్ కిటు వచ్చినందుకు. థ్యాంక్స్ అబ్బా. ఎస్, ఇట్స్ గ్రేట్ మూమెంట్.